పరిటాల సునీత కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని అందుకే తన గన్మెన్లను తొలగించారని మరియు గతంలో సింగనమల వద్ద టిప్పర్తో ఢీకొట్టే ప్రయత్నం కూడా జరిగిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, నారా లోకేష్ ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించడం దుర్మార్గమని మండిపడుతూ పరిటాల కుటుంబం ఆగడాలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని తోపుదుర్తి హెచ్చరించారు. ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి మనము గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 2009 ఎలక్షన్లలో ప్రకాష్ రెడ్డి మొట్టమొదటిసారి రాప్తాడు నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో గాదకుంట అనే గ్రామంలో చిన్నపాటి ఘర్షణని చూపెట్టుకొని ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎట్లయితే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాడో అదే రకంగా ఆ రోజు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అక్కడి నుంచి గన్మెన్లని ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. గన్మెన్లు వచ్చినప్పటి నుంచి ఆ రోజున్న హంద్రి నివాలోని కాంట్రాక్టర్ని కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ని కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, అందరినీ బెదిరించి వసూళ్లు మొదలుపెట్టినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని గన్మ్యాన్లను తొలగించింది. గన్మ్యాన్లను తొలగించినప్పుడు ఇతను ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు 10 రోజుల వ్యవధిలో మన గుత్తి దగ్గర పామిడి దగ్గర నిలబడిన లారీకి 5678 బ్లాక్ స్కార్పియో వెళ్ళి తగులుతుందన్నమాట. తగలంగానే అదే మామూలు నిలబడిన లారీకి వెళ్ళి తగులుతాడు. పాపం లారీలో ఎవరికి ఏం కాలేదు, ఈ పక్క బండ్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ మరుసటి రోజు నుంచినే మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, తన కావచ్చు బయటకు వచ్చి మాట్లాడడం ఏంటంటే నాకు చాలా హాని ఉంది, నా ప్రాణాలకు హాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇప్పియండి అని చెప్పని మీడియాలో రావడము. వీళ్ళ అచీవ్మెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. నీ ఊర్లో నీ ఒడ్డు పొడవు ఎంతుందో 6 అడుగులు ఎత్తు 3 అడుగులు వెడల్పు, కనీసం ఆ మాత్రం కూడా నీ సొంత ఊర్లో నువ్వు సీసీ రోడ్డు వేసుకోలేనోడు నువ్వు వీళ్ళ గురించి నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక శ్రీరామ్ గురించి మాట్లాడితేనో, సునీతమ్మ గురించి మాట్లాడితేనో, పరిటాల రవీంద్ర గురించి మాట్లాడితేనో, సురేంద్ర గారి గురించి మాట్లాడితేనో, లేకుంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మేము పెద్దోళ్ళు అయిపోతాము, నేను ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను పెద్దోళ్ళని అయిపోతాను అనే ఆలోచన చేయడం అనేది దయచేసి ఆ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు అవసరం లేదు సార్, మీరు చెప్పండి. అవసరం లేదు, అవసరం లేదు. కేసులు పెట్టడానికి అంత ఉత్సాహం మావయ్య మేము చేస్తాం.